తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. మెదక్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. టెక్మాల్లో 18.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 17.6 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 17.1 సెంటీమీటర్లు, పిట్లంలో 15.8 సెంటీమీటర్లు, నిజాంపేటలో 15.3 సెంటీమీటర్లు, యాదగిరిగుట్టలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జిల్లాలోని దోమకొండ, బిక్కనూరు, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. అలాగే పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లుతుంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. అటు నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసే వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాగులో ఒక్కసారిగా వరద పెరగడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాగులో కొద్ది రోజులుగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే కార్మికులు వాగులో చిక్కుకుపోయినట్లుగా సమాచారం. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హవేలీ ఘన్పూర్ మండలంలోని వాడి గ్రామ పంచాయతీలో పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు నీటి ఉధృతి తగ్గే వరకు అటువైపు రాకపోకలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద పోల బ్రిడ్జి దగ్గర మంజీరా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంజీరా నదికి ఇరువైపులా 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు, రహదారులు నీట మునిగినటువంటి పరిస్థితి, వంతెనలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సునీల్, నిన్న నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, అదేవిధంగా ఇటు సిద్దిపేట, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో అయితే భారీగా వర్షం కురుస్తుంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు దాదాపు 28 సెంటీమీటర్లు, 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కేవలం 4 గంటల్లో. దాంతో ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా రాజంపేట ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా హెవీగా వర్షం పడడంతో అక్కడ మొత్తం వరద భారీగా పారుతున్నటువంటి పరిస్థితి. వాగులు, వంకలు బాగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మెదక్లోని అనేక ప్రాంతాల్లో ఇటు హవేలీ, గన్పూర్ తో పాటు ఇటు మనం చూస్తే రామాయంపేట, అదేవిధంగా చేగుంట, నార్సింగి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా మెదక్ సంబంధించి వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిద్దిపేటకు సంబంధించి చేరియాల ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతంలో మనం చూస్తే 12 నుంచి 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మనం చూస్తే కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో చాలా హెవీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ 4-5 జిల్లాల్లోనే భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం నుంచి చాలా వర్షం అదే విధంగా పడుతుంది. ఇప్పటి వరకు 2.5-3 సెంటీమీటర్ల వర్షపాతం వివిధ ప్రాంతాల్లో నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా పటాన్చెరు, కుకట్పల్లి, చందానగర్ ఈ ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా పడుతుంది. దాంతో పాటు ఇటు ఓల్డ్ సిటీ, చాంద్రాయన్ గుట్ట, అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు కుత్బుల్లాపూర్, గాజుల రామారం ఈ సర్కిళ్ల పరిధిలో కూడా కొంత ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో దాదాపు 5-6 సెంటీమీటర్లు పడగా ఈ రోజు 2-3 సెంటీమీటర్లు, దాదాపు నిన్న నుంచి ఈ టైం వరకు, నిన్న ఉదయం నుంచి ఈ టైం వరకు దాదాపు 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నగరంలో వివిధ ప్రాంతాల్లో నమోదైంది. సునీల్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అదేవిధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడినటువంటి నేపథ్యంలో ఇంకా వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. సునీల్. ఓకే రాముడు.